తెలియజేస్తున్నాను. మరి ఈ దినాన యోహాను వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం నుండి 17వ వచనం వరకు చదువుకుందాం. ఎవరైనా చదువుతారా? యోహాను వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15 నుండి 17 వరకు. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవబుడంబమును తండ్రి వలన పుట్టినవి కావు. అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోచున్నవి, కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. ఇక్కడ దేవుడు స్పష్టంగా మనతో మాట్లాడుతా ఉన్నాడు. ఏమని? ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించొద్దని కదండి. కాబట్టి మనల్ని దేవుడు ప్రత్యేకంగా ఉండటం కోసం మనల్ని ఏర్పరచుకుంటూ వచ్చాడు. ఈ లోకం నుండి వేరుపరుస్తా వచ్చాడు. ఒకప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు బానిసత్వం నుండి ఏ రీతిగా వారిని విడిపిస్తూ వచ్చాడో, మనల్ని కూడా అటువంటి పాపమనే బానిసత్వం నుండి మన ఈ లోక ఆచారాల నుండి, అలవాట్ల నుండి వేరుపరిచి దేవుని కొరకు ప్రతిష్టమైన జనంగా మనల్ని ఏర్పరచుకుంటూ వచ్చాడు. లోకం అనే ఐగుప్తు నుండి మనల్ని వేరుపరుస్తా వచ్చాడు అన్నమాట. ఇప్పుడు ఈ దినాన మనల్ని విలువ పెట్టి కొనబడిన మనల్ని సొత్తుగా చేసుకుంటూ వచ్చాడు. ఈ దేహంతో దేవుణ్ణి మహిమపరచుట కొరకు మనల్ని ఏర్పరచుకుంటూ వచ్చాడు. కాబట్టి మనకి మరలా ఈ నూతన సంవత్సరాన్ని దేవుడు దయాకిరీటంగా అనుగ్రహిస్తూ వచ్చాడు అనమాట. ఇప్పటికి గత ఒక మాసం అంతా గడిచిపోయింది. ఇప్పుడు 2వ మాసంలో మనం అడుగు పెట్టాం. అది దేవుని కృప వలననే కదా. కాబట్టి ఇంకా మనలో ఏవైనా లోకాశలు, శరీరాశలు ఉన్నట్లయితే వాటిలన్నింటినీ పూర్తిగా మనం తీసివేసుకోవాలని దేవుడు మన పట్ల ఎంతో కృప చూపిస్తూ ఆయన మనకి ఒక సంవత్సరాన్ని దయాకిరీటంగా అనుగ్రహిస్తూ వచ్చాడనమాట. ఈ లోకంలో ఉన్నదంతా ఏమంట? శరీరాశ, నేత్రాశ, జీవోడంబం. ఈ 3 సాతాను మన ముందు అపవాది ఏం తీసుకొస్తాడంటే, ఈ 3 పరీక్షలు మనకి పెట్టి మనల్ని పాపంలో పడవేయాలని వాడు ఎంతగానో ప్రయత్నం చేస్తా ఉంటాడు. మరి మనమైతే కొన్ని సమయాల్లో వాటిని జయించలేని వారంగా ఉంటూ వస్తున్నాం కదా. కానీ అది సాధ్యమేనా? అది అలా జయించిన వారు ఎవరైనా ఉన్నారా అని మనం ఆలోచించినట్లయితే, మరి అంటే ఇంకా ఎంతో మంది పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధంగా జీవించిన వారు ఉన్నారు. కానీ ఇప్పుడైతే మనము 2 వ్యక్తుల గురించి మనం చూసుకుందాము. వారిలో మొదటిగా యోసేపు అన్నమాట. యోసేపు జీవితాన్ని మనం చూసినట్లయితే, మరి ఆయన ముందు మరి ఎంతో పరీక్ష వచ్చింది. ఏమని? ఫరో మరి తన అన్నదమ్ములు, యోసేపు జీవితాన్ని మనం చూసినట్లయితే, మరి తన అన్నదమ్ములు తన్ని అమ్మివేస్తా వచ్చారనమాట. అమ్మివేసి మరి ఆయన ఫరో దగ్గరికి, పోతీఫర్ దగ్గరికి, వాళ్ళ ఇంటి దగ్గరికి చేరతాడు. బానిసగా తన్ని అమ్మివేసి వాళ్ళ అన్నయ్యలు అమ్మివేసినప్పుడు మరి తను పోతీఫర్ ఇంటి మీద అధికారిగా దేవుడు చేస్తూ వచ్చాడు అనమాట. అప్పుడు ఆయన యవ్వనంలో ఉంటూ వచ్చాడు. అయినప్పటికీ కూడా తను పాపాన్ని చేయలేదన్నమాట. చూడండి, ఆదికాండము 39వ అధ్యాయము. ఆదికాండము 39వ అధ్యాయము 9వ వచనం చదువుదామా? నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు. కాబట్టి నేను ఎట్లు ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధంగా పాపము కట్టుకొందునని తన యజమానుని భార్యతో అనెను. చూడండి, చాలమ్మ, థ్యాంక్ యూ. మరి 39 చూడండి అసలు. కాబట్టి నేను ఎట్లు ఇంత ఘోరమైన దుష్కార్యమును చేసి దేవునికి విరోధముగా పాపం కట్టుకుందునని తన యజమాని భారతను. నిజంగా పైన మనం చూసినట్లయితే అతడు ఎంతో మరి ఆరో వచనంలో అటు తర్వాత అది యోసేపు రూపవంతుడును సుందరుడునై ఉండెను. అతను చాలా యవనస్తుడు, చాలా అందగాడు. మరి తనకి ఎవరు కూడా భయం చెప్పేవాళ్ళు తనకి ఎవరు లేరు. అయినప్పటికీ కూడా తను ఒక బానిసగా అమ్మివేయబడుతూ వచ్చినప్పుడు కూడా తన ప్రవర్తన ఎంతగానో కాపాడుకుంటూ వచ్చాడు. సాతాను తన శరీరాశకి తన్ని లోన్ చేసినప్పటికీ కూడా అతను
పడిపోలేదన్నమాట. ఎంత నేను దేవునికి విరోధముగా పాపం ఎలా కట్టుకుంటానని తను చెప్తా వచ్చాడు. నిజంగా ఎంత అంటే పవిత్రమైన జీవితం కదండీ! యోసేపు జీవితాన్ని చూస్తే నాకు చాలా ఇది అనిపించింది. అంటే ఈ దినాల్లో యవన బిడ్డలు మనం లోకంలో చూస్తే ఎంతో పాపంలో పడిపోయేవారుగా ఉంటున్నారు. ఎంతో పాప కార్యాలు చేస్తా ఉన్నారు. నిజంగా వాళ్ళు విచ్చలవిడిగా ప్రవర్తిస్తా వస్తా ఉన్నారు. కానీ మరి యోసేపు ఎంతో పవిత్రంగా తను జీవిస్తూ వచ్చాడు. కానీ తను మరి యోసేపు భార్యతో పాపం చేసినట్లయితే ఎప్పటికీ కూడా ఆ ఇంట్లో తను బానిసగానే ఉండేవాడనమాట. కానీ తను జయించిన తను శరీరాశని తను జయించటం ద్వారా ఏం చేశాడు? తను అధికారిగా దేవుడు నియమిస్తా వచ్చాడనమాట. కాబట్టి మరి ఇప్పుడు మనం చూసినట్లయితే మరి 2 కొరింథీ 6:14-18 చూద్దాము. 2 కొరింథీ 6 అధ్యాయము చదవండి అమ్మా. 2 కొరింథీ 6 అధ్యాయము 14-18. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది? దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? మనము జీవం గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు. నేను వారిలో నివసించి సంచరింతును. నేను వారి దేవుడినై ఉందును. వారు నా ప్రజలై ఉందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండుడి. అపవిత్రమైన దారిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకొందును. మీకు తండ్రినై ఉందును. మీరు నా కుమారులను కుమార్తెలనై ఉందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. చాలా కాబట్టి అవిశ్వాసులతో మనకి జోడి అవిశ్వాసులతో మీరు జోడిగా ఉండకుడి. నీతికి దుర్నీతికి ఏమి సంగత్యము? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు కదండి. మరి చీకట్లో అది పాపం చేసే వాళ్ళంతా చీకట్లో ఉంటారు. కానీ మనల్ని దేవుడు ఆ పాపం అనే చీకట్లో నుంచి విడిపించి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని నడిపిస్తూ వచ్చినప్పుడు మనం కూడా యేసుపు లాగా ఆ పాపాన్ని జయించాలి. మరి పాపాన్ని జయించాలంటే మనము మరి ఎలాంటి మనము ఆయుధాన్ని వాడాలి అని అంటే దేవుడు మనకి వాక్యం అనే ఖడ్గాన్ని ఇస్తూ వచ్చాడనమాట. అది ఆ వాక్యం అనే ఖడ్గంతో దాన్ని మనము జయించగలగాలి. మరి సాతాను అంత మాత్రమే కాదు, దేవుణ్ణి కూడా శోధిస్తా వచ్చింది. మరి దేవుడు ఆయన 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థించి ఆకలిగా ఉన్నప్పుడు మరి సాతాను ఏం చేసింది? అపవాది మరి దేవుణ్ణి కూడా శోధించి ఒక కొండ శిఖరం మీదకి తీసుకొని వెళ్ళి మరి అక్కడ తన్ని శోధిస్తా వచ్చింది. తను శోధిస్తా వచ్చినప్పుడు దేవుడు వాక్యం అనే ఖడ్గంతో దాన్ని సాతాన్ని జయిస్తూ వచ్చాడనమాట. కాబట్టి మనం కూడా మరి లోకల్లో మరి మనం ఉంటున్నాం కాబట్టి ఒక్కొక్కసారి అనేక చిన్న చిన్న విషయాల్లో పొరపాట్లు చేసే వారంగా ఉన్నప్పుడు మనం అనుదినము వాక్యాన్ని బాగా చదువుకొని దాన్ని శ్రద్ధగా మనం దాన్ని చదివినప్పుడు దాన్ని గ్రహించినప్పుడు మనము ఆ వాక్యం అనే ఖడ్గాన్ని ఉపయోగించి అటువంటి బలహీనతలను మనము జయించగలం అన్నమాట. కాబట్టి మనము దినదినము వాక్యాన్ని బాగా నేర్చుకుంటూ రావాలి. మరి అటువంటి శరీరాశ నేత్రాశని వాడు తీసుకొని వచ్చాడు. ఆ హవ్వ ఆదమును కూడా మన హవ్వను చూసినట్లయితే మరి తన కళ్ళకి రమ్యమైన పండుని చూపించి తన్ని మోసం చేస్తా వచ్చిందనమాట. మరి ఆ రీతిగా ఆకాను కూడా ఏం చేశాడు? తను నేత్రాశకి లోనయ్యి ఆ షీనారు వస్త్రాన్ని, బంగారు కమ్మీని అతను ఆశించి ఏం చేశాడు? తన కుటుంబాన్ని అంతా కూడా అది ఎంతో ప్రాణ నష్టాన్ని తెచ్చుకున్నవాడుగా ఉంటూ వచ్చాడు. కాబట్టి శరీరాశ, నేత్రాశ, ఈ జీవడంబం అనే ఆయుధాలను తీసుకొని వచ్చి మనల్ని పాపంలో పడవేయాలని ఎంతగానో సాతాను మనల్ని శోధిస్తా ఉంటాడు. కాబట్టి మనం ఎంతో జాగ్రత్తగా ఈ లోకంలో మనం మరి మరి ముఖ్యంగా ఈ పాపం అనే లోకంలో మనం ఉన్నప్పుడు పాపం మనకి అంటకుండా చూసుకోవాలి. ఈ లోకానికి మనము వేరుగా జీవిస్తా రావాలి. మనకు దేవుడు ఒక హద్దుని నియమిస్తూ వచ్చాడు.
ఎక్కడ కూడా మనము ఆ హద్దును దాటకుండా దేవుడు వేసిన మనకొక కంచె వేశాడనమాట. మీరు ఇది మంచి, ఇది చెడు అని జ్ఞానాన్ని మనకిచ్చినప్పుడు మనం ఎంతో జాగ్రత్తగా మరి ఆ మంచిని గ్రహించి, ఆ మంచిలో నడుచుకోవాలి కదండీ! కాబట్టి దానియేలును కూడా మనం చూసినట్లయితే ఇద్దరు యవన బిడ్డలు ఇప్పుడు యోసేపుని చూసుకున్నాము. మరి దానియేలును కూడా చూసుకున్నట్లయితే దానియేలు గ్రంథంలో అపవిత్రమైన భోజనము వారి యొద్దకొచ్చినప్పుడు దానియేలు ఏం చేశాడు? దాన్ని రిజెక్ట్ చేస్తా వచ్చాడు. చూడండి దానియేలు గ్రంథము, దానియేలు మొదటి అధ్యాయము రాజు భుజించు భోజనమును పానం చేయి ద్రాక్షారసమును పుచ్చుకొని తను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా. చూడండి అతను అపవిత్రమైన భోజనం చూడండి అది దానియేలు ఎంతో యవన బిడ్డ, తను ఎంతో పరిశుద్ధంగా జీవిస్తా వచ్చాడు. తనకు కూడా ఎవరు చెప్పేవాళ్ళు లేరు. తను కూడా బానిసగా అమ్మివేయబడుతూ వచ్చాడు. మరి వచ్చినప్పటికీ కూడా మరి రాజులు ఇచ్చే భోజనం అతను తినలేదన్నమాట. అది అపవిత్రమని గ్రహించాడు. వాటికి దూరంగా ఉంటా వచ్చాడు. నిజంగా భోజనం విషయంలో కూడా దానియేలు పాపం చేయలేదంటే ఎంత పవిత్రంగా తను జీవిస్తూ వచ్చాడో కదా! నిజంగా మనమైతే ఈ దినాల్లో అసలు అటువంటి మంచి భోజనం కోసం ఎవరైనా పార్టీలు, ఫంక్షన్‌లో ఏదైనా చేసినప్పుడు మనం ఏం చేస్తామో, అబ్బా! ఈరోజు మనకి బిర్యానీ దొరుకుతది. అంటే మనం తినమని గాదు. అంటే అలాంటి భోజనానికి మనము ఆశపడతా ఉంటాము. చిన్న వాటికనమాట. అంటే కానీ దేవుడు మనకేదైతే మనకి చెప్తాడో, ఇది తాటకూడదు, ఇది అపవిత్రము అని చెప్పినప్పుడు మనం ఏం చేస్తామంటే కొన్నిసార్లు నిర్లక్ష్యంగా ఏముంది చిన్నదే గదా! ఈ చిన్న తప్పు చేస్తే ఏంటి? ఏమవుతది? అని మనము పొరపాట్లు చేస్తా ఉంటాం. కాబట్టి మనం ఏం చేస్తామంటే దాన్ని సాతాను పెట్టే ఈ శరీరాశకి, నేత్రాశని జీవపు డమ్మాన్ని జయించలేకపోతున్నాము. కాబట్టి మనం మరి ఆత్మీయ విషయంలో ఎంతో పవిత్రంగా మనం నడుచుకోవాలనమాట. కాబట్టి మరి ఇక్కడ యేసేపు మన జీవితాన్ని మనం చూసినట్లయితే తను కూడా ఎంతో తను అంత అవకాశం పాపం చేసే అవకాశం వచ్చినప్పటికిని కూడా తన పరిశుద్ధతను కాపాడుకుంటూ వచ్చాడు. మరి ఇక్కడ వీళ్ళిద్దరూ కూడా పరిశుద్ధ ఆత్మల కలిగిన వారుగా కొనియాడబడతా వచ్చారనమాట. అందుకని అంటారు చూడండి మరి యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానానికి మూలము అని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. కీర్తనలు 111, 10వ వచనంలో తీయొద్దులెండి టైం సరిపోదు కాబట్టి. మరి ఇక్కడ యెహోవా యందలి భయము జ్ఞానానికి మూలము అని. కాబట్టి మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు అటువంటి ఆత్మ జ్ఞానాన్ని కలిగి నడుచుకుంటామనమాట. ఇక్కడ యోసేపు, దానియేలు అదే చేస్తా వచ్చారు. వారికి ఎంతో అవకాశం ఉంది. వారు ఏ విధమైన ఆశలు ఏ విధమైన అంటే ప్రలోభాలకి లొంగకుండా వారి పరిశుద్ధతను కాపాడుకుంటూ వచ్చారు. కాబట్టి మనం కూడా ఈ ఈ ఈ దినాల్లో మనకెన్నో అవకాశాలు మరి వచ్చినప్పుడు కూడా మనం ఎంతో జాగ్రత్తగా మరి దేవుని జ్ఞానాన్ని కలిగి వాటిని జయించే వారంగా ఉండాలి. ఇప్పుడు మనము వాక్యం అనే ఖడ్గంని ఉపయోగించాలి. దేవుడు కూడా వాక్యం అనే ఖడ్గంతో సాతాన్ని జయిస్తా వచ్చాడు. మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక మరి చూడండి 6వ అధ్యాయము మనందరికీ తెలిసిందే. వాక్యం అనే ఖడ్గాన్ని మనం ధరించుకొని దేవుని వాక్యము ఆత్మ ఖడ్గాన్ని ధరించుకోవాలి కదండి. మరియు రక్షణయు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం. మరియు రక్షణయను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గాన్ని ధరించుకోవాలని కదండి. కాబట్టి మనము మరి అటువంటి ఆత్మ ఖడ్గాన్ని ధరించుకొని మనము ఆ సాతాన్ని జయించే వారంగా ఉంటూ రావాలి. మళ్ళీ హెబ్రీ 4:12లో కూడా ఆయన వాక్యము సజీవమై వాడిగల రెండంచుల ఖడ్గం గలది కదండి. కాబట్టి ప్రాణాత్మలను, కీళ్లను, మూలులను విభజించినంత మట్టుగా దూరుచు హృదయ తలంపులను, ఆలోచనలను శోధించునయున్నది అని దేవుడు హెబ్రీ 4:12లో చెప్తా ఉన్నాడు కదండి. కాబట్టి ఆ వాక్యము మన హృదయాల్లో మూలుగులు
ఆ వాకి ఆ ఆ ఆ మూలుగులను తాకేట్టుగా ఉండాలి. మన ప్రతి భాగాన్ని ఆ వాక్యం తాకేట్టుగా ఉండాలి. అలాంటప్పుడే మనము ఈ సాతాన్ని మనం ఈ శోధనని జయించగలం అన్నమాట. కాబట్టి మనము దినదినము వాక్యం బాగా శ్రద్ధగా చదువుకున్నప్పుడు మనకు ఆ భయం అనేది వస్తది. ఆ వాక్య జ్ఞానం అనేది మనకు దేవుడు ఇస్తాడన్నమాట. అటువంటి పాపంలో మనం పడిపోకుండా ఉంటామన్నమాట. కాబట్టి ఏం దేవుణ్ణి మనం ప్రేమించినప్పుడు ఆయన ఆజ్ఞల్ని మనం గైకొంటాము. కనుక మన ఊరికే నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని చెప్తే ఊరికే మాటలతో కాదు కానీ దేవుడు ఏమంటున్నాడు, నన్ను ప్రేమించువాడు నా ఆజ్ఞలను గైకొంటాడని. కాబట్టి మనం దేవుని ఆజ్ఞలను గైకొనాలి అని అంటే మనం ఇవన్నీ కూడా ఈ శరీరాశ, నేత్రాశ, జీవబడంబాన్ని జయించగలగాలి. అప్పుడే మనం పవిత్రంగా ఉండగలం అన్నమాట. కాబట్టి ఇక్కడ నా దేవుడు చెప్తున్నాడు చూడండి. మరి ఇక్కడ దానియేలు, యోసేపు ఇద్దరు కూడా దేవుని ఆత్మలు కలిగిన వారుగా ఉన్నారన్నమాట. ఇక్కడ దానియేలు చూసినట్లయితే 4 అధ్యాయము 8, 9, 18లో చూడండి ఒక్కసారి. దానియేలు 4 అధ్యాయము. దానియేలు 4, 8. పడపట బెల్తెషాజరును నా దేవత పేరుని బట్టి బిరుదు పొందిన దానియేలను వాడు నా ఎదుటకి వచ్చెను. పరిశుద్ధ దేవతల ఆత్మ అతని ఎందుండెను. కావున నేనతనికి నా కలను మళ్ళీ చదవండి 9. కావున నేనతనికి నా కలను చెప్పి తిని ఎట్లనగా శకునగాండ్ర అధిపతియగు బెల్తెషాజరు పరిశుద్ధ దేవతల ఆత్మ నీ ఎందున్నదనియు ఏ మర్మము నిన్ను కలత పెట్టదనియు నేను ఎరుగుదును గనుక నేను కలను కలియు దాని భావన నాకు తెలియచెప్పను. థ్యాంక్ యూ. ఇప్పుడు చూడండి ఇక్కడ ఆయన వాళ్ళు ఏమని పొగుడుతున్నారు? బెల్తెషాజరు పరిశుద్ధ దేవతల ఆత్మ నీ యందున్నదని. చూడండి ఎంత గొప్ప సాక్ష్యం పొందుతా వచ్చాడో. రాజ్యాలు మారిపోయినాయి. మరి మాదీలు, పార్సీకులు ఆ రాజ్యాలు మారిపోతా ఉన్నాయి. కానీ దానియేలు యొక్క స్థానం మాత్రం మారలేదు. ఎందుకంటే తను దేవుని యందు భయభక్తులు కలిగి ఆ ఆహార విషయంలో కూడా, భోజనం విషయంలో కూడా ఎక్కడో కూడా తను అపవిత్రపరచుకోకుండా ఎంతో పవిత్రతను కాపాడుకుంటూ వచ్చాడనమాట. కాబట్టి దేవుడు అతన్ని ఎంతో హెచ్చైన స్థానంలో ఉంచాడు. మనం కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు మనల్ని కూడా ఆయన హెచ్చిచ్చేవాడుగా ఉంటాడనమాట ప్రతి విషయంలో కూడా. కాబట్టి మరి ఇక్కడ యోసేపుని కూడా మనం చూసినట్లయితే ఆదికాండం 41:38 చూడమ్మా ఒక్కసారి. ఆదికాండం 41. 3 అంటే 41:38 నుంచమ్మా. 41:38. అతడు తన సేవకులను చూచి ఇతని వలె దేవుని ఆత్మగల మనుష్యుని కనుగొనగలమా అని అనెను. మరియు ఫరో 41. మరియు ఫరో దేవుడు ఇదంతయు నీకు తెలియపరచను గనుక నీ వలె వివేక జ్ఞానములు గలవాడెవరునూ లేరు. నీవు నా ఇంటికి అధికారివై ఉండవలను. నా ప్రజలందరూ నీకు విధేయులై ఉందురు. సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడనై ఉందునని యోసేపుతో చెప్పెను. మరియు ఫరో చూడుము ఐగుప్తు దేశం అంతటి మీద నిన్ను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పెను. చాలమ్మా, థ్యాంక్ యూ. ఇక్కడ చూసారండి, ఇప్పుడు ఇతను ఎంతో దేవుడు పాపం చేయకుండా మరి అతను ఎంతో తన పరిశుద్ధతను కాపాడుకుంటూ వచ్చిన కారణాన్ని బట్టి అతను ఏం చేశాడు, ఇతను దేవుని ఆత్మగల మనిషిని కనుగొనగలమా అని అసలు నిజంగా ఫరోనే సాక్ష్యం ఇస్తా వచ్చాడు. మరి ఇతని వంటి వివేక జ్ఞానములు కలిగిన వారెవరూ లేరని చెప్తా వచ్చాడు. మరి నీవు నా ఇంటికి అధికారివై ఉండవలను. నా ప్రజలందరూ నీకు విధేయులయ్యుందురు. సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడనై ఉంటాను అని యేసేపుతో చెప్పాడు. చూడండి ఎంత హెచ్చైన స్థానంలో యేసేపును దానియేలు ఉంచబడతా వచ్చారు. కాబట్టి మనం కూడా అటువంటి పరిశుద్ధతను మనం కాపాడుకున్నట్లయితే మనల్ని కూడా దేవుడు హెచ్చైన స్థానంలో మనల్ని నియమిస్తాడు. కాబట్టి ఆఖరిగా మనం చూసుకున్నట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మనందరికీ తెలిసిందే. 12:2 ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును చదవండి అమ్మా. సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. చాలా మన మనస్సు మారాలి కదండి. ఎంతగానో మన సేవకులు మనకి
సంఘ కాపురి మనకు ఎంతో వాక్యం మనకి చెప్తా ఉంటారు. మరి మనం విన్ని విడిచిపెట్టే వారంగా ఉండకుండా ఏ వాక్యం అయితే మనం వింటున్నామో మరి మరి ఆ వాక్యానుసారంగా మనం నడుచుకుంటే మన మనసు మారుతా ఉంటది. కాబట్టి మన మనసు మారాలి ముందు కదండి. మనసు మారినప్పుడు మనము మంచి కార్యాలు చేస్తాము. మన మనసు మారకపోతే అపవిత్రమైన దాన్నే మనం ప్రేమిస్తా ఉంటాము. ఇంకా మనలో బలహీనతలు ఉంటాయి. ఇంకా మరి బ్రదర్ చెప్పినట్టు మనం ఇంకా ఏమవుతున్నాము, ఆ! రోగులు, నిద్రించేవారు, బలహీనంగా మనం ఉంటా ఉన్నాము. కాబట్టి ఎందుకు బలహీనం అవుతున్నాము ఆత్మీయ విషయంలో అంటే, మరి మనం ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు మనలో ఉండటం వల్ల, వాక్యం సరిగ్గా మనం నేర్చుకోకపోవడం వల్ల, వాక్యాన్ని అనుసరించి నడుచుకోకపోవడం వలన ఇవన్నీ కూడా మనం చేస్తా దేవునిని దుఃఖపరిచే వారంగా ఉంటున్నాం. కాబట్టి నూతన సంవత్సరంలోనైనా ప్రభువు మనల్ని హెచ్చరిస్తున్నప్పుడు మనం ఆ వాక్యాన్ని విని దానియేలు యేసేపు ఏ రీతిగా పరిశుద్ధంగా వారి జీవితాలను కాపాడుకుంటూ హెచ్చైన స్థానంలో వారిని దేవుడు ఉంచుతూ వచ్చాడో మనం కూడా ఆ రీతిగా ఆ వాక్యాన్ని సరిగ్గా గ్రహించి ఆ రీతిగా నడుచుకున్నప్పుడు మనల్ని కూడా దేవుడు హెచ్చించే స్థాయిలో ఉంచుతాడని మనం ఆ ప్రకారంగా మనం ఇప్పుడు ఏ వాక్యమైతే విన్నామో ఇకనైను మనము ఆ వాక్యానుసారంగా నడుచుకున్నట్లు దేవుడు మనల్ని అందరినీ సిద్ధపరిచి నడిపించును గాక.